కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా వాహిద్ హుసేన్ పేరు ఖరారు. 2004 నుండి టీడీపీలో వాహిద్ హుసేన్ సేవలు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరియు లోకేష్తో సన్నిహిత సంబంధాలు ఉన్న వాహిద్ హుసేన్ ఎంపిక పట్ల టీడీపీ శ్రేణులు మరియు ముస్లిం మైనార్టీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం హిందూపురం జిల్లా కదిరి పరిశీలకుడిగా ఉన్న వాహిద్ హుసేన్ గత అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ విజయం కోసం తీవ్రంగా శ్రమించారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఒక అసెంబ్లీ స్థానం నుంచి వాహిద్ హుసేన్ పేరు పరిశీలించిన అధిష్టానం చివరికి అధినేత ఇతరులకు కేటాయించడంతో వాహిద్ హుసేన్ అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి అక్కడ కూడా పార్టీ విజయానికి తన వంతుగా కృషి చేశారు. పారిశ్రామికవేత్తగా, క్రమశిక్షణ కలిగిన టీడీపీ సైనికుడిగా వాహిద్ హుసేన్కు ఉమ్మడి కర్నూలు జిల్లాతో పాటు రాయలసీమలో మంచి పేరు ఉందని చెప్పవచ్చు. 2009లో ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయడానికి అవకాశం వచ్చినప్పటికీ ఆయన మాత్రం పరోక్షంగా పలువురు అభ్యర్థుల గెలుపు కోసం శ్రమించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ బీజేపీ పొత్తు ఉన్నప్పటికీ ముస్లిం మైనార్టీలు టీడీపీకి దూరం కాకుండా వాహిద్ హుసేన్ ప్రణాళికలు రచించి ముస్లిం మైనార్టీలను టీడీపీ నుండి దూరం కాకుండా ముస్లింలు అధికంగా ఉండే నియోజకవర్గాల్లో టీడీపీ విజయం కోసం పనిచేశారు. సామాజిక సమీకరణల ప్రకారం అధికంగా ముస్లింలు ఉండే కర్నూలు పార్లమెంటు పరిధిలో ముస్లిం మైనార్టీ నేతకు టీడీపీ జిల్లా పగ్గాలు ఇవ్వడంపై టీడీపీ శ్రేణులతో పాటు ముస్లిం పెద్దలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 1-2 రోజుల్లో టీడీపీ అధిష్టానం నుండి వాహిద్ హుసేన్ పేరు అధికారికంగా వెలువడే అవకాశం ఉంది. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. సహకారం మరువలేనిదే నాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిది నాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ఏ పదవి ఆశించక విభేదాల